హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏలు, పీఆర్సీపై ఇప్పుడే తాజా సమాచారం అందింది. సో, వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగుల మధ్య, పెన్షనర్ల మధ్య అత్యంత ఆసక్తికరంగా మరియు ఆందోళనకరంగా చర్చ సాగుతున్న ప్రధాన అంశం కొత్త పీఆర్సీ మరియు పెండింగ్‌లో ఉన్న డీఏల గురించి మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సజావుగా నడవడంలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందటం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 1 కాదు, 2 కాదు, ఏకంగా 5 డీఏలు పెండింగ్‌లో ఉండటం అనేది ఒక సాధారణ పరిస్థితిగా ఉద్యోగ సంఘాలు అభివర్ణిస్తున్నాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకోసారి అంటే జనవరి మరియు జూలై నెలల్లో పెరిగే ధరలకు అనుగుణంగా డీఏను ప్రకటిస్తుంది. దానిని దేశంలో అనేక రాష్ట్రాలు వెంటనే అనుసరిస్తాయి. కానీ తెలంగాణలో గత కొద్ది కాలంగా ఈ ప్రక్రియ అనేది నిలిచిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ తమ జీతాలు మాత్రం అక్కడే ఉండిపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందుల్లో అయితే కూరుకుపోయారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక బహిరంగ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఈ మంటకు మరింత ఆజ్యం పోసాయని చెప్పాలి. ఏంటంటే రాష్ట్ర ఖజానా తాళాలు మొత్తం ఉద్యోగులకి అప్పగిస్తాను. పైసా పైసా లెక్కేసి మీరే చూసుకోండి అని అంటూ ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు ఉద్యోగ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి అని చెప్పొచ్చు. మరి ఆహ్, ఈ మాటలు వినడానికి సానుకూలంగానే అనిపించినా సరే, ఇవి క్షేత్రస్థాయిలో తమకు రావాల్సినటువంటి బకాయిలను అడుగుతున్నప్పుడు ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది బాధ్యతారాహిత్యం అని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. తాము అడుగుతున్నది ప్రభుత్వం నుంచి దయతో పెట్టే భిక్ష కాదని, దశాబ్దాల కాలంగా వస్తున్న చట్టబద్ధమైన హక్కులని వారు గట్టిగా వాదిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఇలాంటి చలోక్తులు విసరడం వల్ల ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్త వేతన సవరణ సంఘం పీఆర్సీ అమలు విషయానికొస్తే ఉద్యోగుల లెక్కల ప్రకారం 2023 జూలై 1వ తేదీ నుండే కొత్త పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది. కానీ గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా ఇంకా కొత్త వేతన సవరణపై స్పష్టత రాకపోవడం ఉద్యోగులను గందరగోళానికి అయితే గురి చేస్తోంది. పీఆర్సీ కమిటీ తన అధ్యయనాన్ని పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ నివేదికను స్వీకరించడానికి వెనుకాడుతోందనైతే సమాచారం. అసలు ప్రభుత్వం ఎంత శాతం ఫిట్‌మెంట్ ఇస్తుంది? జీతాలు ఎంత మేర పెరుగుతాయి? అనే అంశంపై అటు ఉద్యోగుల్లో, ఇటు పెన్షనర్లలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ప్రభుత్వం ఆర్థిక లోటును సాకుగా చూపి ఫిట్‌మెంట్ శాతాన్ని తగ్గిస్తుందేమోనన్న భయం కూడా ఉద్యోగ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కేవలం డీఏలు, పీఆర్సీ మాత్రమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించి వివిధ రూపాల్లో సుమారు 8,000 కోట్ల రూపాయల ఉద్యోగుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో ఉద్యోగులు దాచుకున్నటువంటి జీపీఎఫ్ సొమ్ము, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, సరెండర్ లీవ్ నగదు వంటి కీలకమైన ఆర్థిక ప్రయోజనాలున్నాయి. వీటితో పాటు సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి మరో పెద్ద సమస్య వెలుగులోకైతే వచ్చింది. ఉద్యోగుల జీతాల నుండి ప్రభుత్వం కట్ చేసిన వాటా సుమారు 2,000 కోట్ల రూపాయలను ఇంకా సంబంధిత ఖాతాల్లో జమ చేయలేదని ఉద్యోగ సంఘాలు గట్టిగా విమర్శిస్తున్నాయి. ఉద్యోగి జీతం నుండి డబ్బులు తీసుకొని వాటిని సకాలంలో జమ చేయకపోవడం వల్ల ఉద్యోగుల కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపంలో భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం కావడం లేదు. భావించిన కొంతమంది ఆహ్, ఈ మేరకు భావించిన కొంతమంది ఉద్యోగులు ఇప్పుడు న్యాయస్థానాల వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే పదవీ విరమణ చేసిన కొందరు ఉద్యోగులు తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం హైకోర్టును ఆశ్రయించడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. పశ్చిమ బెంగాల్ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోర్టులు ఉద్యోగుల పక్షాన తరలి ఆహ్, తీర్పులిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు కూడా డీఏలు మరియు పీఆర్సీ కోసం న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుందా అనే చర్చ ఇప్పుడు బలంగా సాగుతోంది. మరి న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే తప్ప ప్రభుత్వం ఆహ్, కదలటం లేదని కూడా ఉద్యోగులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తామని కూడా ఈ సందర్భంగా వారు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు.
ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఇప్పటికే ప్రభుత్వం ముందు మొత్తం 54 ప్రధాన డిమాండ్‌లను ఉంచింది. ఇందులో 33 డిమాండ్‌లు ఆర్థికేతరమైనవి. అంటే బదిలీలు, పదోన్నతులు, హెల్త్ కార్డుల వంటివి ఉండగా, మిగిలిన 21 డిమాండ్‌లు డీఏ, పీఆర్సీ వంటి ఆర్థిక సంబంధమైనవి. విచిత్రం ఏమిటంటే ఖజానాపై పైసా భారం పడని ఆర్థికేతర డిమాండ్‌లను కూడా ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్య కార్డులు ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చికిత్స అందడం లేదని, ఇది ప్రాణాలతో చెలగాటమేనని వారు వాపోతున్నారు. మొత్తం మీద తెలంగాణలో ఉద్యోగుల సమస్యలు ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ మరియు సామాజిక చర్చగా మారాయి. ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకొని ఉద్యోగుల అసంతృప్తిని తగ్గిస్తుందా? లేక ఈ ఆందోళనలు సమ్మెల వైపు దారితీస్తాయా అనేది చూడాలి. ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏమిటో ఉద్యోగుల డిమాండ్‌లు న్యాయమేనా? కాదా? అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్.